శ్రీధర్ కూడా సిద్ధంగా ఉన్నారు. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి చర్చ ఏమిటి, ఎందుకంటే ఇప్పుడు ఖమ్మం ఎంపీ సీట్ల విషయంలో కూడా అటు పొంగులేటి వర్సెస్ బట్టి విక్రమార్కగా అన్నట్టుగా ఉంది. మరి ఏం జరుగుతుంది, అక్కడ ఉన్నటువంటి చర్చ ఏంటి? శ్రీధర్. విజయ చంద్రిక, ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి ఎంపీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఖమ్మం జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ శ్రేణులన్నీ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇప్పటికే ఓ పక్క మిగిలిన రాజకీయ పార్టీలకు సంబంధించిన ఎంపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న పరిస్థితి ఉంది. ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి నామనాథేశ్వరరావు ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. మరోపక్క బీజేపీ అభ్యర్థి కూడా పెద్ద ఎత్తున ఖమ్మం జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఆ పార్టీకి సంబంధించిన రాజ్నాథ్ సింగ్ కూడా ఖమ్మంలో రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఇంకా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సంబంధించిన ఎంపిక ప్రక్రియ పూర్తి కాకపోవడంతో, ఇంకా సందిగ్ధత కొనసాగుతూ ఉండడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో అయోమయం నెలకొంది. అందరూ కూడా కాంగ్రెస్ శ్రేణులు అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. అయితే ఖమ్మం కాంగ్రెస్ స్థానానికి సంబంధించి ఈసారి ఖమ్మం పార్లమెంట్ స్థానాన్ని ఈజీగా గెలుచుకుంటామని చెప్పేసి కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా బలంగా నమ్ముతుంది. ఈ నేపథ్యంలో ఖమ్మం పార్లమెంట్ స్థానానికి పోటీ చేసేందుకు ఖమ్మం జిల్లాకు సంబంధించిన ముగ్గురు నేతలు ఎవరైతే అగ్రనేతలు ఉన్నారో, మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఈ ముగ్గురు మంత్రులు ఎవరైతే ఉన్నారో ముగ్గురు మంత్రులకు సంబంధించిన కుటుంబ సభ్యులు పార్లమెంట్ సీటు కోసం ప్రయత్నాలు చేయడం జరిగింది. తుమ్మల నాగేశ్వరరావు తనయుడు తుమ్మల యుగంధర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్ముడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి, అదేవిధంగా మల్లు భట్టి విక్రమార్క సత్యమణి మల్లు నందిని, ఈ ముగ్గురు కూడా సీట్ను ఆశించారు. దీనికోసం పెద్ద ఎత్తున ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఈ ఖమ్మం కాంగ్రెస్ సీటు తలనొప్పిగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికి కూడా సస్పెన్స్ కొనసాగుతుంది. ఒక పక్క మిగిలిన రాజకీయ పార్టీలు అభ్యర్థులు ప్రకటించి ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు. మరోపక్క నామినేషన్ల దాఖలకు 3 రోజులు మాత్రమే గడువు ఉంది. అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఇంకా సంగతి కొనసాగుతుంది. ఇప్పటికీ ఇంకా చర్చలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఎటు తేల్చుకోలేని పరిస్థితులు ఉన్నారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు అయోమయానికి గురవుతున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ఖమ్మం జిల్లాను చూసుకుంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాకు సంబంధించి దాదాపుగా అన్ని స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు భారీ మెజారిటీలతో గెలుపొందారు. 9 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, అంటే ఒక స్థానం కొత్తగూడెంలో సిపిఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఆయన గెలుపొందడం జరిగింది. మిగిలిన స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు భారీ మెజారిటీలతో గెలుపొందారు. భద్రాచలంలో గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి ఏకైక అభ్యర్థి కూడా ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడం జరిగింది. అయితే ఈ బలం ఉన్న నేపథ్యంలో ఈ కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా అన్ని స్థానాలు గెలుచుకున్న నేపథ్యంలో రేపు పార్లమెంట్ ఎన్నికలు కూడా ఇదే విధమైన పరిస్థితి ఉంటుంది. ఖమ్మంలో పార్లమెంటు స్థానాన్ని ఈజీగా గెలుచుకుంటామని చెప్పేసి కాంగ్రెస్ శ్రేణులు, కాంగ్రెస్ అధిష్టానం కూడా భావిస్తున్న పరిస్థితి ఉంది. ప్రచారంలో కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒకరికి ఇచ్చినప్పుడు డెఫినెట్ గా ఇంకొకళ్ళు సహకరిస్తారా లేదా, ఒక 2-3 రోజులు ఖచ్చితంగా అలక ఉంటుంది. మరి నేపథ్యంలో అభ్యర్థి ప్రకటన లేట్ అయ్యే కొద్దీ కూడా కొంత క్యాంపెయిన్ లేట్ అయ్యే అవకాశం ఉంది కదా. విజయచంద్ర, ఇప్పటికే మిగిలిన రాజకీయ పార్టీలను కూడా ఎన్నికల ప్రచారం దూసుకుపోతున్న పరిస్థితి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇంకా సరైన కార్యాచరణ ప్రారంభం కాలేదు. కాంగ్రెస్ శ్రేణులు, కాంగ్రెస్ నాయకత్వం కూడా, స్థానికంగా ఉన్న నాయకత్వం కూడా అదే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే కాంగ్రెస్ అధిష్టానం కూడా స్థానికంగా ఉన్న నేతలతో చర్చలు జరుపుతున్నారు. అంతేకాకుండా 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో 10 మంది ఎమ్మెల్యేలతో కూడా దీపాదాస్ మున్షితో పాటు ఇతర కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనేతలందరూ కూడా ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిపారు. నిన్న కూడా జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలతో దీపాదాస్ మున్షి, ఇతర నాయకులు కూడా మాట్లాడటం జరిగింది. సీట్ ఎవరు కేటాయిస్తే మీరు మద్దతు ఇస్తారు, ఎవరు కేటాయిస్తే మంచి జరుగుతుంది, ఎవరు కేటాయిస్తే విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, ఎవరు కేటాయిస్తే భారీ మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉంటాయనే దానిపైన కూడా సర్వేలు నిర్వహిస్తున్నారు, చర్చలు జరుపుతున్నారు. ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని తర్వాత ముఖ్యంగా ఖమ్మం జిల్లా సీటు కేటాయింపుకు సంబంధించి సామాజిక సమతుల్యం, సామాజిక సమీకరణాల నేపథ్యంలో వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని సీట్ని కేటాయించాల్సిన పరిస్థితి ఉండడంతో ఇంకా కూడా చర్చలు జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం తాజాగా బెంగళూరులో డీకే శివకుమార్ అధ్యక్షతన డీకే శివకుమార్ సమక్షంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మల్లు భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. నిన్నటి నుంచి కూడా చర్చలు జరుగుతున్నాయి. ఈరోజు సాయంత్రానికి సీట్ విషయం ఫైనల్ అవుతుంది. ఈరోజు సాయంత్రానికి ప్రకటిస్తారని చెప్పి చెప్తున్నారు. ఈ చంద్రిక దీనిపై కూడా ఆసక్తి